మసూదా అనేది 2022లో విడుదలైన ఒక విలక్షణమైన తెలుగు సూపర్ న్యాచురల్ హారర్ థ్రిల్లర్ చిత్రం. సాయి కిరణ్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు. సాధారణంగా వచ్చే రొటీన్ హారర్ సినిమాలకు భిన్నంగా పక్కా స్క్రీన్ ప్లే మరియు భయపెట్టే వాతావరణంతో ఈ సినిమా రూపొందింది. మసూదా సినిమా కేవలం కథతోనే కాకుండా దాని మేకింగ్ మరియు షూటింగ్ స్టైల్తో కూడా ప్రేక్షకులను విమర్శకులను బాగా ఆకట్టుకుంది. దర్శకుడు సాయి కిరణ్ సినిమాను చాలా సహజంగా చూపించాలనుకున్నారు. అందుకోసం హైదరాబాద్లోని పాత బస్తీ పరిసర ప్రాంతాలు, పాత అపార్ట్మెంట్లు మరియు కర్నూలు పరిసరాల్లోని కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో షూటింగ్ జరిపారు. సినిమాలో ఎక్కువ భాగం రాత్రి వేళల్లో, ఇరుకైన సందుల్లో మరియు పాత ఇళ్లల్లో జరుగుతుంది. ఇది ప్రేక్షకుల్లో తెలియకుండానే ఒక రకమైన భయాన్ని, అసౌకర్యాన్ని కలిగిస్తుంది. సినిమాటోగ్రఫర్ నాగేష్ బ్యానల్ ఈ సినిమాకు ప్రాణం పోశారు. సాధారణ హారర్ సినిమాల్లో లాగా కేవలం చీకటిని మాత్రమే చూపించకుండా న్యాచురల్ లైటింగ్, క్యాండిల్ లైట్, బల్బ్ వెలుతురు, ల్యాంప్స్ ఎక్కువగా ఉపయోగించారు. సినిమాలో వాడిన కలర్ ప్యాలెట్ గ్రీన్, బ్రౌన్ మరియు డార్క్ టోన్స్ హారర్ మూడ్ని పర్ఫెక్ట్గా ఎలివేట్ చేసింది. కేవలం కెమెరా యాంగిల్స్ ద్వారానే థ్రిల్ కలిగించేలా ప్లాన్ చేశారు. ఈ సినిమా మేకింగ్లో అతిపెద్ద హైలైట్ సౌండ్ డిజైన్ మరియు మ్యూజిక్. సాధారణంగా లవ్ స్టోరీస్, క్లాస్ సినిమాలకు మ్యూజిక్ ఇచ్చే ప్రశాంత్ ఆర్ విహారీ మొదటిసారి హారర్ జోనర్ను టేకాఫ్ చేశారు. భారీ సౌండ్స్తో హఠాత్తుగా భయపెట్టే పద్ధతి కాకుండా సైలెన్స్ను వాడుకుంటూ మెల్లమెల్లగా భయాన్ని పెంచేలా క్లాసిక్ ఇన్స్ట్రుమెంట్స్ మరియు వింత శబ్దాలతో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేశారు. ఆర్ఆర్ రికార్డింగ్ కోసం చాలా సమయం కేటాయించారు. సినిమా షూటింగ్కు వెళ్లే ముందే నటీనటులకు వర్క్ షాప్స్ నిర్వహించారు. ముఖ్యంగా దెయ్యం పట్టిన అమ్మాయిగా నటించిన బాంధవి శ్రీధర్ ఆ బాడీ లాంగ్వేజ్ మరియు వింత ప్రవర్తన కోసం ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేశారు. క్లైమాక్స్ మరియు కొన్ని కీలక సీన్లలో ఆమె పర్ఫార్మెన్స్ కోసం మేకప్, ప్రాస్థెటిక్స్ పై చాలా వర్క్ చేశారు. నటుడు తిరువీర్ కూడా ఒక సాధారణ భయస్థుడైన పక్కింటి అబ్బాయిలా కనిపించడానికి తన లుక్ అండ్ డైలాగ్ డెలివరీని చాలా సహజంగా మార్చుకున్నారు. లిమిటెడ్ బడ్జెట్లో రూపొందినప్పటికీ నిర్మాత రాహుల్ యాదవ్ నక్క క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. మేకింగ్ పరంగా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్గా ఉండేలా చూసుకున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ తక్కువగా వాడుతూ రియల్ లొకేషన్ ఎఫెక్ట్స్కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అమాయకత్వంతో కూడిన భయాన్ని స్క్రీన్ మీద పండించడం కోసం షూటింగ్ సమయాల్లో ప్రతి సీన్ను దర్శకుడు చాలా ఓపికగా చెక్కుకున్నారు. మొత్తంగా ఒక హాలీవుడ్ స్టాండర్డ్ హారర్ థ్రిల్లర్ను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్చి పక్కా ప్లానింగ్తో చేసిన మేకింగే మసూదా విజయంలో కీలక పాత్ర పోషించింది. మసూదా ఒక సీరియస్ హారర్ సినిమా అయినప్పటికీ దీని షూటింగ్ సమయంలో నటీనటులు, సాంకేతిక నిపుణుల మధ్య కొన్ని ఆసక్తికరమైన సరదా సంఘటనలు జరిగాయి. సినిమాలో దెయ్యం పట్టిన అమ్మాయిగా నటించిన బాంధవి శ్రీధర్కు చాలా భయంకరమైన ప్రాస్థెటిక్ మేకప్ వేసేవారు. ఆ మేకప్ తీయడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి ఆమె షూటింగ్ గ్యాప్లో అలాగే ఉండేది. మధ్యాహ్నం లంచ్ సమయంలో ఆమె అదే భయంకరమైన దెయ్యం మేకప్తో, నోటి నిండా రక్తం మరకలతో డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని అందరితో కలిసి చాలా ప్రశాంతంగా భోజనం చేసేదట. ఆ రూపాన్ని చూస్తూ తిండి తినడం సెట్లోని మిగతా వారికి మొదట్లో చాలా విచిత్రంగా, కాస్త భయంగా అనిపించినా ఆ తర్వాత అందరికీ అది అలవాటైపోయి నవ్వుకునేవారట. హీరో తిరువీర్ నిజ జీవితంలో కొంచెం భయస్థుడేనట. సినిమాలో ఆయన పాత్ర కూడా సరిగ్గా అలానే ఉంటుంది. షూటింగ్ అంతా పాత బస్తీలోని చీకటి సందులు, పాతకాలం నాటి ఇళ్లల్లో రాత్రిపూట ఎక్కువగా జరిగేది. కొన్నిసార్లు లైట్స్ ఆపేసి షాట్ కోసం రెడీ అవుతున్నప్పుడు సెట్లో నిజంగానే చాలా నిశ్శబ్దంగా, భయానకంగా ఉండేదట. ఆ సమయంలో తిరువీర్ ముఖంలో కనిపించిన సహజమైన భయం, ఆందోళన చాలా సీన్లలో క్యారెక్టర్కు బాగా ప్లస్ అయ్యాయని, ఆయన పెద్దగా యాక్ట్ చేయాల్సిన అవసరం లేకుండానే ఒరిజినల్ భయం బయటపడిందని యూనిట్ సభ్యులు సరదాగా ఆటపట్టించేవారట. సీనియర్ నటి సంగీత చాలా ఏళ్ల తర్వాత తెలుగులో చేసిన పవర్ఫుల్ క్యారెక్టర్ ఇది. షూటింగ్లో ఆమె చాలా సీరియస్గా తన పాత్రలో లీనమైపోయి ఉండేవారు. కానీ కట్ చెప్పగానే ఆమె మళ్ళీ మామూలు మనిషి అయిపోయి సెట్లో అందరితో జోకులు వేస్తూ నవ్వించేవారట. కూతుర్ని కాపాడుకోవడానికి తప్పించే ఎమోషనల్ సీన్ చేసిన వెంటనే ఆమె జోకులు వేయడం చూసి కొత్త నటీనటులు ఆమె టైమింగ్కు ఆశ్చర్యపోయేవారు. సినిమా షూటింగ్ సగం పూర్తయ్యే వరకు సెట్లోని చాలా మందికి అసలు మసూదా పాత్ర ఎవరు వేస్తున్నారు, ఆ గెటప్ ఎలా ఉంటుంది అనే విషయం తెలియదట. దర్శకుడు సాయి కిరణ్ ఆ విషయాన్ని చాలా సీక్రెట్గా ఉంచారు. దాంతో షూటింగ్ స్పాట్లో అసలు మసూదా క్యారెక్టర్ ఎలా ఉండబోతుందా అని రోజుకో రకమైన ఊహాగానాలతో చిత్ర బృందం సరదాగా చర్చలు జరుపుకునేవారట.
దర్శకుడు సాయి కిరణ్ కు ఇది మొదటి సినిమా. ఆయన చాలా సాఫ్ట్ అని, షూటింగ్ సమయంలో ఎంత టెన్షన్ ఉన్నా ఎప్పుడూ ఎవరికి గట్టిగా చెప్పకుండా చాలా నెమ్మదిగా ఓపిక్గా షాట్స్ తీసుకునేవారని నటీనటులు చెప్పారు. ఎంత రాత్రి అయినా, ఎన్ని రీటేక్స్ అయినా ఆయన నవ్వుతూనే ఉండటం చూసి సెట్లో అందరూ ప్రశాంతంగా పనిచేసుకునే వాతావరణం ఏర్పడింది. ఇలాంటి సరదా వాతావరణంలో అందరి సమిష్టి కృషితో పకడ్బందీగా మేకింగ్ చేయడం వల్లే మసూదా స్క్రీన్ మీద అంత భయానక అనుభూతిని ఇవ్వగలిగింది. మసూదా లాంటి ఒక ప్యూర్ హారర్ సినిమాను, అది పరిమిత బడ్జెట్లో కొత్త దర్శకుడితో అనుకున్న క్వాలిటీతో తెరకెక్కించడం వెనుక చిత్ర బృందం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. ఈ సినిమా కథలో ఎక్కువ భాగం రాత్రి వేళల్లోనే జరుగుతుంది. అందువల్ల దాదాపు 70% కంటే ఎక్కువ షూటింగ్ రాత్రి సమయాల్లోనే జరపాల్సి వచ్చింది. నెలల తరబడి రాత్రంతా షూటింగ్ చేసి పగలు పడుకోవడం వల్ల చిత్ర బృందం యొక్క నిద్రా చక్రం పూర్తిగా దెబ్బతింది. శారీరకంగా, మానసికంగా ఇది నటీనటులకు, టెక్నీషియన్లకు పెద్ద సవాల్గా మారింది. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే కోవిడ్ సెకండ్ వేవ్ వచ్చింది. లాక్డౌన్ల వల్ల షూటింగ్కు లాంగ్ బ్రేక్స్ వచ్చాయి. హారర్ సినిమాలకు ఒకే రకమైన మూడ్, లైటింగ్ మరియు నటీనటుల లుక్స్ మెయింటైన్ చేయటం చాలా ముఖ్యం. అంత పెద్ద గ్యాప్ వచ్చినా మళ్ళీ షూటింగ్ ప్రారంభమైనప్పుడు పాత లుక్ను, ఆ హారర్ మూడ్ను కంటిన్యూ చేయటం దర్శకుడికి పెద్ద టాస్క్లా మారింది. సినిమాలోని అపార్ట్మెంట్ సీన్లు, పాత బస్తీ సందుల సీన్లు ఏవీ సెట్ వేసినవి కాదు. అన్నీ రియల్ లొకేషన్స్. చాలా చిన్నవైన ఇరుకైన గదుల్లో కెమెరా జిమ్మీ, జిబ్స్, లైటింగ్ ఎక్విప్మెంట్ మరియు క్రూ అంతా కలిసి పనిచేయటం చాలా కష్టంగా ఉండేది. ముఖ్యంగా క్లైమాక్స్ సీక్వెన్స్ మరియు కొన్ని యాక్షన్ సీన్లు చేసేటప్పుడు కెమెరా యాంగిల్స్ మార్చడానికి, నటీనటులు కదలడానికి కూడా స్థలం సరిపోయేది కాదు. దెయ్యం ఆవహించిన నాజియా పాత్రకు వేసిన మేకప్ సాధారణమైనది కాదు. ఆ హారర్ లుక్ కోసం ప్రతిరోజు షూటింగ్కు ముందు 3 నుండి 4 గంటల పాటు ప్రాస్థెటిక్ మేకప్ వేయాల్సి వచ్చేది. షూటింగ్ అయిపోయాక దాన్ని తీయడానికి మరో గంట పట్టేది. ఆ మేకప్ వేసుకున్న తర్వాత నటి బాంధవి కనీసం సరిగ్గా మాట్లాడడానికి, తినడానికి కూడా వీలుండేది కాదు. ఆ ఇబ్బందిని భరిస్తూనే ఆమె కీ రోల్ పోషించాల్సి వచ్చింది. తెలుగులో సాధారణంగా హారర్ కామెడీ సినిమాలు ఎక్కువగా వస్తుంటాయి. కానీ భయపెట్టే ఎలిమెంట్స్ మాత్రమే ఉన్న ప్యూర్ హారర్ సినిమాను ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారని ఒక సవాలు, భయం చిత్ర బృందంలో ఉండేది. దర్శకుడు సాయి కిరణ్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా, కామెడీ ట్రాక్లు పెట్టకుండా తాను నమ్మిన కథను నమ్మి తీశారు. సినిమా విడుదలయ్యే వరకు ఈ జానర్ వర్కౌట్ అవుతుందా లేదా అనే టెన్షన్ టీం మొత్తంలో నడిచింది. ఇలాంటి ఎన్నో ప్రాక్టికల్ సవాళ్లను, ఇబ్బందులను అధిగమించి పట్టుదలగా పనిచేశారు కాబట్టి మసూదా థియేటర్లలో ప్రేక్షకులకు ఒక మంచి థ్రిల్లింగ్ అనుభూతిని ఇవ్వగలిగింది. మసూదా సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్గా నిలిచింది. ఈ సినిమాను దాదాపు 3 కోట్ల నుండి 4 కోట్ల పరిమిత బడ్జెట్తో నిర్మించారు. కానీ థియేట్రికల్ రన్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 11 కోట్లకు పైగా వసూలు సాధించి డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. సినిమా విడుదలకు ముందు పెద్దగా అంచనాలు లేవు. ఎలాంటి స్టార్ కాస్ట్ లేకపోవడంతో ఓపెనింగ్ సాధారణంగానే వచ్చాయి. కానీ సినిమా చూసిన ప్రేక్షకులు చాలా కాలం తర్వాత తెలుగులో వచ్చిన ఒక పర్ఫెక్ట్ హారర్ సినిమా అని సోషల్ మీడియాలో బయట పాజిటివ్ రివ్యూలు ఇవ్వడంతో రెండో రోజు నుంచే థియేటర్లు హౌస్ఫుల్ అయ్యాయి. థియేటర్లలోనే కాకుండా ఆ తర్వాత ఆహా ఓటీటీలో విడుదలైనప్పుడు కూడా ఈ సినిమా డిజిటల్ ప్లాట్ఫామ్లో అత్యధిక వ్యూస్ సాధించి ట్రెండింగ్లో నిలిచింది. కాబట్టి కమర్షియల్గా మరియు విమర్శకుల ప్రశంసల పరంగా మసూదా 2022లో వచ్చిన అత్యంత విజయవంతమైన తెలుగు చిన్న సినిమాల్లో ఒకటిగా రూలింగ్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది.